మణిపూర్ రాష్ట్రానికి చెందిన మేరీకామ్. మేరీకామ్ అనే ఇండియన్ బాక్సర్ తన డివోర్స్ గురించి ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో చేసిన కామెంట్స్ అనేకమైన క్వశ్చన్స్ ని రైజ్ చేశారా. మరి అటువంటప్పుడు మేరీకామ్ లాంటి స్త్రీ బయటకు వచ్చి, మా ఆయన నా డబ్బులు తిన్నాడు, మా ఆయన నా సంపాదన మీద ఆధారపడ్డాడు, ఇంటి పట్టుని కూర్చుని ఒక రూపాయి కూడా సంపాదించకపోతే అసలు వాడిని మొగడని ఎలా అంటామని అనడం ఎంతవరకు సమంజసమని, అందులో మనకి ఎదురైన ముఖ్యమైన 3 ప్రశ్నలు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, ఒకప్పుడు స్త్రీకి నెలలో 3 రోజుల పాటు మెన్స్ట్రువాలిటీ ఉన్నప్పుడు ఇంట్లో దూరంగా కూర్చోబెట్టడం అనేది తప్పైనప్పుడు, ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మెన్స్ట్రువల్ లీవ్ ని అడగడానికి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రైట్ ఎలా అవుతుంది? ఇది మొదటి ప్రశ్న. ఇక సెకండ్ క్వశ్చన్, డ్రెస్ ని ఎలా పడితే అలా వేసుకోవడంలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా? ఇక మూడవ ప్రశ్న, మగాళ్ళు సంపాదించినప్పుడు ఆడవాళ్లు ఇంట్లో కూర్చోవడం తప్పు కానప్పుడు, ఆడది సంపాదిస్తే మగాడు ఇంట్లో కూర్చొని తింటే తప్పవుతుందా? ఇంటి పనులు ఆయన చేస్తే తప్పవుతుందా? వీటికి మీ సమాధానం కామెంట్ చేయండి. ఒక్కసారి కాస్త కామ్గా వినండి. ఇది ఫైట్ కాదు, ఎక్స్పోజ్ కూడా కాదు, జస్ట్ ఒక సింపుల్ ఆబ్జర్వేషన్. ఇటీవల ఒక విషయం గమనించారా? ముందు ఆమె మాటలు చాలా కఠినంగా ఉండేవి, ఇప్పుడు అదే మాటలు స్వీట్గా ఉన్నాయి. టోన్ సాఫ్ట్ అయింది. క్వశ్చన్స్ కూడా చాలా పొలైట్గా అడుగుతున్నారు. మొదట వింటే ఓకే, న్యూట్రల్ కంటెంట్ అనుకుంటా అనిపిస్తుంది. కానీ కాస్త ఆగి వింటే ఒక డౌట్ తప్పక వస్తుంది. ఇది నిజంగానే న్యూట్రల్ కంటెంటేనా, లేదా బయటికి మాత్రమే మారినట్టు చూపిస్తున్నారా? ఇప్పుడు మేరీ కోమ్ ఇష్యూ దగ్గరికి రండి. ఇది చాలా సింపుల్ స్టోరీ. భర్త భార్య మధ్య ప్రాబ్లం, మ్యారేజ్లో ఇష్యూస్ వచ్చాయి, మనీ, ట్రస్ట్, రిలేషన్షిప్, చివరికి బ్రేకప్. ఇలాంటి స్టోరీస్ మన చుట్టూ రోజు చూస్తూనే ఉంటాం. అందుకే ఇది పర్సనల్ మ్యాటర్. ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అవ్వాలి. కానీ వీడియో అక్కడ ఆగదు. అక్కడి నుంచి పీరియడ్ టాపిక్ వస్తుంది, డ్రెస్ టాపిక్ వస్తుంది, సంపాదన ఎవరి బాధ్యత అనే టాపిక్ వస్తుంది. ఇప్పుడు వింటూ ఉంటే మనకనిపిస్తుంది, ఇవి ఎందుకు యాడ్ చేశారు? మేరీ కోమ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వటానికి పీరియడ్ కారణమా, డ్రెస్ కారణమా? అలా కాదు కదా. అయితే అసలు కారణమేమిటి? ఎందుకంటే ఇలాంటి మాటలు మనసులకు వెంటనే తాకుతాయి. ఒక పర్సనల్ సమస్యని మగవాళ్లు ఆడవాళ్లు మధ్య గొడవ, చర్చలు వేడెక్కుతాయి, కామెంట్లు పెరిగిపోతాయి. పీపుల్ వెంటనే రియాక్ట్ అవుతారు. కనీసం ఒక నిమిషం కూడా ఆలోచించరు. మెన్ వర్సెస్ విమెన్ క్లాష్ అంటారు, కానీ రియల్ లైఫ్లో అది కపుల్ క్లాష్. ఆమె అసలు ఉద్దేశం ఏంటి అని మనకు సందేహం వచ్చినప్పుడు, ఆమె కేవలం ఇప్పుడు చెప్పబోయే దానికే ఇట్లా చేస్తుందా ఏంటి అని అనిపిస్తుంది. భర్త భార్య మధ్య మాటలు క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో మాట్లాడుకునే వాతావరణం నెమ్మదిగా మాయమవుతుంది. గొడవలు పెరుగుతాయి. ఇద్దరి మధ్య దూరం నెమ్మదిగా పెరుగుతుంది. అదే వాళ్ళ కంటెంట్కి అసలు రీజన్. మాటలు సాఫ్ట్గా ఉంటాయి, ముఖంలో చిరునవ్వు ఉంటుంది, కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్. ముందు ఆమె నేరుగా అటాక్ చేసే మాటలు, ఇప్పుడు మర్యాదగా అడిగే ప్రశ్నలు. అసలు చేంజ్ ఏంటి అని చూస్తే నమ్మకం మళ్లీ వస్తున్నట్టే చూపిస్తారు. కానీ అసలు ఉద్దేశం మళ్లీ అందరి దృష్టిని లాగడమే. అందుకే కంటెంట్ చూస్తూ ఉంటే ఒక చిన్న పని చేయండి. ఏమడుగుతున్నారు అనేది కాదు, ఎందుకు అడుగుతున్నారు అనేది చూడండి. అక్కడే క్లారిటీ ఉంటుంది. బయట కనిపించే స్టైల్ మారింది, చెప్పే విధానం మారింది, కానీ ఆమె ఆలోచన మాత్రం పాతదే. స్టైల్ మారొచ్చు, ప్రెజెంటేషన్ మారొచ్చు, కానీ మైండ్ సెట్ మారకపోతే రిజల్ట్ కూడా మారదు.